హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిలీప్, డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉంది ఎపిసోడు? కాస్త కామెడీగా, కాస్త ఎమోషనల్గా, కాస్త ఎంటర్టైనింగ్గా, కాస్త చిరాగ్గా, మిక్స్డ్ ఫీలింగ్స్ ఇచ్చినాయి కదా. చిరాకు ఎందుకు వేసింది అనేది నేను చెప్తాను. బట్ నాకు చిరాకు వేసిందని కాదు, కొంతమందికి చిరాకు వేస్తుంది అనమాట, కేటీ మ్యూచువల్ ఫ్యాన్స్కి. ఎందుకు అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. బట్ వీడియోలోకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం ఆ విషయం గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూ విషయానికి వచ్చేస్తే వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రదీప్ గారు వచ్చారు, డ్యాన్స్ చేశారు, జడ్జెస్ పిలిచారు. మదర్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా మదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ అని అనౌన్స్ చేసి మన కుక్స్ని పిలిచారు. మన కళ్యాణ్ గారు కానీ తనుజ గారు కానీ ఇక మిగతా కుక్స్ అందరూ ఈరోజు చాలా ఎనర్జెటిక్గా, చాలా ఎంటర్టైనింగ్గా ఉన్నారనమాట. చాలా జోష్లో ఉన్నారు. వాళ్ళ జోష్ని కంటిన్యూ చేసే విధంగా ఆ జాతిరత్నాలను పిలిచారు. ఫ్రిడ్జ్, చీపిరి కట్ట, టీవీ, ఇలా రకరకాలుగా పోపుల డబ్బా, రకరకాల గెటప్స్ చేసి వచ్చారనమాట మన వాళ్ళకి. చాలా బాగా ఎంటర్టైనింగ్ అనిపించింది వాళ్ళ గెటప్స్ అయితే మాత్రం ఈరోజు. బట్ నాకు ఎక్కడో తేడా అవుతుంది మాస్టరు. ఈ రోహిణి మన కళ్యాణ్తో చేసే కామెడీ ఏదైతే ఉందో అది లిమిట్ క్రాస్ అవుతుందేమో అని నాకు అనిపించింది. బట్ అది కామెడీ అని తెలుసు, అది కేవలం కామెడీకి మాత్రం చేస్తుందని తెలుసు. అత్తయ్య 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 అన్నం కళ్యాణ్ గారి మదర్ని మాటి మాటికి అలా అన్నం కానీ, రోకా రోకా అని కళ్యాణ్ని ఆట పట్టడం కానీ నాకైతే బాగా అనిపించింది. కానీ బయట కొంతమంది అభిప్రాయం చూస్తుంటే, కొంతమంది చెప్తున్నది చూస్తుంటే చాలా ఎక్కడో రోహిణి మీద కొంచెం నెగిటివిటీ వస్తుందన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. బట్ అలా ఫీల్ అయ్యే వాళ్ళందరికీ నేను చెప్పొచ్చేది ఒకటే, రోహిణి అలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ సినారియో క్రియేట్ చేయడం వల్ల మన కళ్యాణ్కి స్క్రీన్ ప్లేస్ బాగా దక్కుతుంది అనమాట. అది మీరు గుర్తించాలి. దీన్ని కామెడీగా చూడండి. ఓకే, దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సీరియస్గా అయితే ఇలాంటి ఓపెన్గా మాట్లాడరు. అది సీరియస్ కాదు, ఇది కామెడీ మాత్రమే. మీరు దయచేసి దానికి ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, ఇకపోతే మన తనూజ గారి అమ్మగారు రాలేదు, మిగతా వాళ్ళందరూ అమ్మగారిని పిలిచేశారు. తర్వాత తనూజ గారి అమ్మగారు రాలేదని చెప్పేసి చాలా బాధ అయితే పడ్డారు. ఆవిడ బయటికి కనిపించకపోయినా చాలా ఫీల్ అయింది. నాకు అర్థమైపోతుంది ఆవిడ ఫేస్లో, ఆవిడ వాయిస్లో అర్థమైపోతుంది అనమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే, ఇక మన కేటీ మూమెంట్స్ విషయానికి వచ్చేస్తే, ఆ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు ఇద్దరు పక్కపక్కన ఉండగా తనూజ గారు ముందరికి వచ్చి మాట్లాడతారు కదా. అలా ముందరికి వచ్చి మాట్లాడినప్పుడు, అంటే వాళ్ళ అమ్మగారి గురించి చెప్పినప్పుడు మధ్యలో మన రోహిణి వచ్చేసి పరిచయం చేస్తుంది కదా, మా అత్తగారు అని చెప్పేసి ఆ కళ్యాణ్ గారి అమ్మగారికి తనూజ గారి మధ్యలో ఆవిడ మాట్లాడుతుంది కదా రోహిణి. ఆ టైంలో కళ్యాణ్ ఒక మాట అన్నాడు. వాళ్ళు ఏం చేయాలో, వాళ్ళు ఏమనుకోవాలో వాళ్ళకు బాగా తెలుసు, వాళ్ళు ఏమనుకోవాలని చెప్పేసి ఒక మాట అన్నాడు. అక్కడ నాకు అనిపించింది మాస్టర్, బా ఏమన్నాడు రా, కేటీ ఫ్యాన్స్ కోసమే అన్నట్టుంది ఆ మాట అయితే మాత్రం, మ్యూచువల్ ఫ్యాన్స్ కోసమే అన్నట్టుంది ఆ మాట అయితే మాత్రం. అది ఎందుకనేది నేను బయటకు చెప్పాను అనుకోండి, విధ్వంసం జరిగిపోతుంది అనమాట. కాబట్టి నేను చెప్పను బయటకు. మీకు తెలుసు, నాకు తెలుసు, సీక్రెట్గా ఉంచుతాం. ఓకే, ఇంకా నెక్స్ట్ విషయాలు వెళ్ళిపోతే, ఆ అడ్వాంటేజెస్ టాస్క్లో అమ్మలు సాయం చేయడం అంత బాగుంది. ఇక మధ్యలో మన మణికంఠ వెళ్ళి మన తనూజని బాగా ఎవరైతే సైలెంట్గా వర్క్ చేసుకుంటారో వాళ్ళకి డిస్టర్బ్ చేద్దామా అని తనూజ మణికంఠకి చెప్తుంది కదా. అప్పుడు మణికంఠ ఏమంటాడు, కళ్యాణ్ చేయమంటావా అంటాడు. మూతి పగులుద్దని చెప్తుంది. ఒక్కటే మాట నాకు విజిలే అనిపించింది ఆ టైం అయితే మాత్రం. నిజంగా వాళ్ళ మధ్య బాండింగ్ ఏంటన్నది అక్కడే అర్థమైపోతుంది. ఇకపోతే తర్వాత వంటకాలన్నీ అయిపోతాయి, వాళ్ళందరూ బాగా మంచిగా ఎంటర్టైన్ చేస్తారు. ఆ ఎంటర్టైన్మెంట్ బాగా చేసిందని రోహిణికి తిప్పే అవకాశం ఇస్తారు. అక్కడ కూడా మళ్ళీ అత్తమ్మ ఈవిడ ఒక జపం చేసేస్తుంది అనమాట, అత్తమ్మ అని చెప్పేసి. దానికి కొంతమంది ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. సరే వదిలేయండి అబ్బా, వదిలేయండి, అది కామెడీ కోసం అంటున్నారు. దానివల్ల మన కళ్యాణ్కి స్క్రీన్ స్పేస్ అనేది బాగా వస్తుంది. సో వదిలేయండి. ఇకపోతే నెక్స్ట్ మన వంటకాలన్నీ టేస్టింగ్ టైం అనమాట. లాస్ట్లో అందరి వంటకాల కంటే ఈరోజు నాకు బాగా నచ్చింది తనూజ వంటకం మాస్టర్, నిజం చెప్తున్నా. తనూజ గారు చేసినటువంటి ఆ వంటకము, అది స్నాక్ మాదిరి చేసింది కదా, స్నాక్ మాదిరి చేసిన ఆ వంటకం కానీ, పక్కన కర్రీ కానీ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. చూస్తుంటే ఆ టీవీలోకి దూరిపోయి వెళ్ళి తినేయాలనిపించింది అనమాట. అంత బాగుంది చూడ్డానికి.
ఎవడు చేసుకుంటాడు కానీ అదృష్టవంతుడు మాస్టర్ నిజంగా. ఎవడు చేసుకుంటాడో మనకు తెలుసు బాగానే, అది మనం చెప్పకూడదు బయటికి, సీక్రెట్ అనమాట. మీకు తెలుసు, నాకు తెలుసు. దాని గురించి మళ్ళీ నేను మాట్లాడాను అనుకోండి, ఏదో లేనిపోని ఎవరన్నీ వస్తాయి అన్నమాట నా మీదకి. సో దాని గురించి వదిలేయండి, పక్క పెట్టండి. కానీ ఎపిసోడ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ప్రదీప్ని తను అమ్మలా చూడడం, అమ్మ స్థానంలో ప్రదీప్ని ఉంచడం, అమ్మగా తినిపించినట్టు ఆ ప్రదీప్ని తినిపించడం చాలా బాగా అనిపించింది, చాలా ఎమోషనల్గా అనిపించింది నాకైతే. చాలా 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 బాగుంది. నాకైతే మనస్ఫూర్తిగా 20s 90s కిడ్స్కి అమృతం సీరియల్లోనే ఒక సీరియల్ ఉండేది ఒకప్పుడు. ఆ సీరియల్ వాళ్ళకి ఎంత ఎమోషనో ఈ సాటర్డే ఎపిసోడ్, ఈ ఎపిసోడ్ నాకు అంత ఎమోషన్ అనిపించింది. అలా అనిపించింది అనమాట ఈ జాతిరత్నాలు షోస్ సంబంధించిన సాటర్డే ఎపిసోడ్స్ కానీ. ఇక సండే ఎపిసోడ్ గురించి చెప్పాలా వద్దని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే మదర్స్ వస్తారు, నెగిటివ్ చెప్పాలంటే నాకు చెప్పబుద్ధి కాదు. కానీ చూస్తుంటేనేమో మన రీతు చాలా ఓవర్ యాక్షన్ చేసేటట్టు కనిపిస్తుంది. చూడాలో వద్దో, అసలు చెయ్యాలో వద్దో అని అనిపిస్తుంది నాకైతే. కానీ ట్రై చేస్తాను పాజిటివ్గా చెప్పడానికి. మన వాళ్ళు కూడా చాలామంది కోరుకుంటారు పాజిటివ్గా చెప్పండి అందరి గురించి అని చెప్పి. ట్రై చేస్తాను, మ్యాక్సిమం తిట్టకుండా ఉండడానికి ట్రై చేస్తాను. ఇంకా నా లిమిట్ దాటిపోయిందంటే మాత్రం ఏం చేయలేను. బీపీ హైలోకి వెళ్ళిపోతుంది అనమాట తను చేసే ఓవర్ యాక్షన్కి. లిమిట్లో చేసిందంటే ఓకే, లేదంటే అంతే ఇంకా. ఓకే, బై. మీరు నా రివ్యూ ఎలా అనిపించింది మీకు కామెంట్ చేసి చెప్పండి.